దాచుకో దోచుకో పంచుకో ఇది తప్ప వేరే ఏం లేదు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది గాలికి వదిలేసారు మీరు. కొండా సురేఖ తోటి ఏం పంచాయతీ రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంప్రమైజ్ అయిందా లేదా? ఏం పంచాయతీ? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఏం పంచాయతీ? కమిషన్లలో పంపకాలతో ప్రాబ్లం అవుతున్నది కాబట్టి పంచాయతీ. ప్రజలు గమనిస్తలేరా? చాలా స్పష్టంగా అది గ్రూప్ రాజకీయాలు లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కువ కాదు, కమిషన్ల పంపకాల ప్రాబ్లం. అది చాలా స్పష్టంగా ప్రజలకు తెలుస్తున్నది. అది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. రెండు పార్టీలు గమనించింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే దాంట్లో తప్పకుండా గ్యారంటీగా భారతీయ జనతా పార్టీకి పట్టం. 1 సెకండ్ మానవతరాయ్ గారు, రాజాసింగ్ చెప్పిండు, దానికి ఏం సమాధానం చెప్తారు? గురువింద గింజట తన కింద నలుపు తెగదట. మంచిర్యాలలో ఒక బీజేపీ మహిళ ఓడిపోతే డబ్బులు ఇవ్వని ఏ విధంగా ఇళ్ల చుట్టూ తిరిగి కొన్ని చీరలు తీసుకుంటుందో మనం అంతా కళ్ళారా చూసినాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి డిబేట్ లో పాల్గొన్న మానవతరాయ్ గారు కాంగ్రెస్ నాయకులు, గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, డాక్టర్ వంశతిలక్ గారు బీజేపీ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు, డాక్టర్ పివి రెడ్డి గారు కూడా మరి క్షేత్రస్థాయిలో బీజేపీకి ప్రచారం చేశారు. సో ఆయన కూడా ధన్యవాదాలు.